వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇస్రోస్ ప్యాడెక్స్ మిషన్ శాటిలైట్ల అన్డాక్ విజయవంతంగా ఏ రోజున జరిగింది? ఈ అన్డాక్ మార్చి 14, 2025న విజయవంతంగా జరిగింది. నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలో డాకింగ్ ఎక్స్పెరిమెంట్ను విజయవంతంగా పూర్తి చేసిన దేశంగా భారత్ ఎన్నో దేశంగా ఉంది? భారత్ 4వ దేశంగా ఉంది. మొదట ఉన్న 3 దేశాలు ఏవి అంటే 1 అమెరికా, రష్యా మరియు చైనా. నెక్స్ట్ టాపిక్, ప్రస్తుతం భారత్లో ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే 6 రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, రెండవ రాష్ట్రం బీహార్, 3 మధ్యప్రదేశ్, 4 కర్ణాటక, 5 ఆంధ్రప్రదేశ్, 6 తెలంగాణ. ఇవి ద్విసభ విధానంలో ఉన్న రాష్ట్రాలు. నెక్స్ట్ టాపిక్, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకాన్ని 2024 ఫిబ్రవరి 3న ప్రారంభించారు. ఈ పథకం కింద ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే 6 లక్షల మంది. ఈ పథకం కింద ఎంత సబ్సిడీని పొందుతున్నారంటే 4,770 కోట్లు. ఈ పథకం ఎంత ఇన్స్టాలేషన్ని పూర్తి చేసుకుందంటే 10 లక్షల ఇన్స్టాలేషన్. నెక్స్ట్ టాపిక్, ఇటీవల భారత రైల్వే వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో ప్రత్యేక పాత్రను తీసుకుంటుంది? ఏ భాగంలో అంటే మిషన్ అమృత్ సరోవర్. ఈ మిషన్ అమృత్ సరోవర్ ప్రాజెక్టు దేని గురించి అంటే దేశవ్యాప్తంగా నీటి సంరక్షణను మెరుగుపరిచేందుకు. ఈ అమృత్ సరోవర్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారంటే ఏప్రిల్ 24, 2022లో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా. దీనిని ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభించారంటే కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి జిల్లాలో 75 కొత్త కుంటలను తవ్వడం. నెక్స్ట్ టాపిక్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకం పేరు ఏమిటి? ఈ పథకం పేరు స్వంతన పథకం. ఈ పథకం ఎవరి కోసం అంటే ఎస్సీ విద్యార్థుల కోసం. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే 2 లక్షల వైద్య సేవలను అందించడం. నెక్స్ట్ టాపిక్, ఇటీవల మైసీలియా ఇటుకలను ఎవరు అభివృద్ధి చేశారు? ఈ ఇటుకలను అభివృద్ధి చేసింది ఐఐటి మద్రాస్. ఈ ఇటుకలు సాంప్రదాయ కట్టడాల కోసం ఉపయోగించే ఇటుకల స్థానంలో వీటిని తయారు చేశారు. నెక్స్ట్ టాపిక్, వ్యవసాయ రంగంపై జేడబ్ల్యూజీ అంటే జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ 2 దేశాల మధ్య జరిగాయి? ఈ సమావేశం భారత్ మరియు చీలీ దేశాల మధ్య జరిగాయి. భారత్ నుంచి అజిత్ కుమార్ సాహు మరియు చీలీ నుంచి గ్యాబ్రియల్ MOUపై సంతకాలు చేశారు. MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ టాపిక్, డిజిటల్ చెల్లింపులు భారీ వృద్ధి 2021-22 నుండి 2023-24 వరకు ఎంత శాతం భారతదేశంలో వృద్ధి పెరిగింది? ఎంత శాతం వృద్ధి పెరిగిందంటే 46%. నెక్స్ట్ టాపిక్, ఇటీవల అరుదైన బుద్ధ విగ్రహం ఎక్కడ లభ్యమైంది? ఈ విగ్రహం అంగోకూర్ టెంపుల్లో. ఈ అంగోకూర్ టెంపుల్ ఎక్కడ ఉందంటే కంబోడియా. నెక్స్ట్ టాపిక్, 15వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషన్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రం గెలిచింది? ఈ ఛాంపియన్షిప్ గెలిచిన రాష్ట్రం జార్ఖండ్. నెక్స్ట్ టాపిక్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎక్కడ జరిగింది? ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ UAEలో జరిగింది. ఇది 9వ ఎడిషన్. ఇందులో భారత్ విజయం సాధించింది. భారత్ ఈ విజయం సాధించడం 3వసారి. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచింది రోహిత్ శర్మ. ఇందులో టోటల్ 8 టీమ్స్ పాల్గొన్నాయి. నెక్స్ట్ టాపిక్, 10th ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది? ఈ 10th ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఇది 2029లో భారతదేశంలో జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు? ప్రస్తుతం సుప్రీంకోర్టులో 2 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు బేలా త్రివేది మరియు బివి నాగరత్నం. నెక్స్ట్ టాపిక్, మలేరియా డేను ఏ రోజు జరుపుకుంటారు? మలేరియా డేను ప్రతి సంవత్సరం మార్చి 10న జరుపుకుంటారు. మలేరియా రహిత దేశంగా WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
ఏ దేశాన్ని ప్రకటించింది? ఏ దేశాన్ని ప్రకటించిందంటే మారిషస్. ఇటీవల ఇంగ్లాండ్ చాగోస్ దీవులను ఎవరికి అప్పగించింది? ఇంగ్లాండ్ చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించింది. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15న జరుపుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, 2025లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి నియమితులైన వారు అతుల్ కుమార్ గోయల్. సో ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.